ప్రతిదీ కూడా గమనిస్తున్నామండి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే వారిపైన ప్రజలతో దురుసుగా ప్రవర్తించిన, లేకపోతే అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళందరినీ కూడా ముందు మందలిస్తాం, తర్వాత కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మరి నిన్న మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారండి. ఇదే కాకుండా మా బ్యాక్ ఆఫీస్ నుంచి కూడా మా భవిష్యత్ నాయకులు, మా యువ నాయకులు లోకేష్ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ప్రజలకి మంచి సేవ చేయాలి, నాయకులు అన్నవారు బాధ్యతగా వ్యవహరించాలి, నాయకులు అన్నవారు జవాబుదారీతనంగా ఉండాలి, అధికార దుర్వినియోగం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అనే విషయం మీద ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ గమనింపు వెనకాల కూడా కారణం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలంటే 2029 చాలా ముఖ్యం. కనుక 2029 దృష్టిలో పెట్టుకొని ఎటువంటి తప్పు జరగకుండా, అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు గమనిస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఎవరిని ఉపేక్షించేది లేదు. తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా సరే పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు తీరు మార్చుకోకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తున్నామండి.